పూరా లోకల్. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇది లాస్ట్ అన్న మళ్ళీ అడగకూరి ఈ ఎమ్మెల్సీ హైదరాబాద్ ఎమ్మెల్సీ సంబంధించి దేశద్రోహ పార్టీకి దేశభక్తుల పార్టీకి జరుగుతున్న యుద్ధం ఇది. హైదరాబాద్ ఎమ్మెల్సీ రెండు పార్టీలు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు నాయకులు దేశద్రోహ పార్టీకి మద్దతు ఇస్తున్నారు. ఈ హైదరాబాద్ను భాగ్యనగరాన్ని మజ్లిస్ పార్టీకి అప్పచెప్పాలని చెప్పి రెండు పార్టీలు చూస్తున్నాయి. ఈ రెండు పార్టీలు ఒకటే అని చెప్పి గతంలో చెప్తున్నాం, మళ్ళీ చెప్తున్నాం. కాబట్టి ఈ సామాన్య ప్రజలు ఓటేసేటువంటి ఓట్స్ కావు, ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు వేసే ఓట్లు. మీరు ప్రజల చేత ఎన్నుకోబడ్డారు కాబట్టి విజ్ఞతతో మీ ఓటు ఒకరిని వినియోగించుకోండి. అది మీ విజ్ఞతకే వదిలిపెడుతున్నాం. దేశద్రోహ పార్టీ అయిన మజ్లిస్ కోటేసి మీరు చరిత్రలో నిలదలుచుకున్నారా? దేశభక్తుల పార్టీ అయిన భారతీయ జనతా పార్టీకి ఓటేసి రేపు సమాజంలో తలెత్తుకొని తిరగలుగుతారా? ఇది ఆలోచించాలి. మజ్లిస్ పార్టీకి అప్పచెప్పాలే రాష్ట్రాన్ని, భాగ్యనగరాన్ని అప్పచెప్పాలని చూస్తే ఊరుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. మజ్లిస్ కబంధ హస్తాల నుంచి పోయినసారే సగం 50% ఆల్రెడీ మేము ఈ భాగ్యాన్ని కాపాడుకున్నాం. కాబట్టి ఈ రెండు పార్టీలు పోటీపడి మజ్లిస్ పార్టీకి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, భాగ్యనగరాన్ని అప్పచెప్పడానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. రెండు పార్టీలు ఒకటైనాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, రెండు పార్టీలు ఒకటే. కేసీఆర్ గారి కుటుంబం మీద ఒక్క కేసు పెడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ గారి కుటుంబం మీద ఒకటే ఒక్క కేసు, టచ్ చేస్తలేరు వాళ్ళను. ఇద్దరు ఒకటే కాబట్టి టచ్ చేస్తలేరు. మొన్న చెన్నైకి పోయారు ఇద్దరు కలిసి, ఇద్దరు ఒకటే కాబట్టి చెన్నైకి పోయారు మీటింగ్కు. దక్షిణాది రాష్ట్రాల మీటింగ్ అని చెప్పి ఎవరు రాలేదండి, అంత లిక్కర్ గ్యాంగ్. ఇప్పుడు హైదరాబాద్లో ఇద్దరు కలిసి మీటింగ్ పెడుతున్నారు, మళ్ళీ అదే మీటింగ్ పెడతారు. హైదరాబాద్లో మళ్ళీ ఇద్దరు కలిసి మీటింగ్ పెడతారు, ఇద్దరు ఒకటే కాబట్టి. నిన్న వక్ఫ్ బోర్డు సంబంధించి, వక్ఫ్ బిల్లుకి సంబంధించి పార్లమెంట్లో ఇద్దరు కలిసి వ్యతిరేకించారు. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ఒకటి కాబట్టి. ఇలా హైదరాబాద్ శాసన మండలి ఎన్నికలు కూడా ఇద్దరు కలిసి బీజేపీని వ్యతిరేకిస్తున్నారు. ఎంఐఎం పార్టీకి ఏకగ్రీవంగా ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టిస్తాం ఏకగ్రీవంగా? ఎంఐఎం పార్టీకి ఏకగ్రీవంగా ఇచ్చే ప్రసక్తి లేదు. మేం గెలుస్తాం. ఇలా ఎంఐఎం పార్టీ తరఫున వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. మేమే తక్కువ మేము కూడా ఇస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కూడా వేల కోట్లు ఇవ్వడానికి సిద్ధమయ్యారు.